ఎకో ఫ్రెండ్లీ బాస్కెట్ అండి. లక్కీగా బాగానే దొరికాయి అన్నీ. గోంతట్టు. ఇప్పుడు దీంట్లో మేము బీజామృతంతో శుద్ధి చేసాం కదా, నెల్లూరు మొలకొలకలు అంటాం. చాలా అద్భుతంగా ఉంది రైస్. సేవా ఆఫీస్లో నాకు స్పెషల్గా ఆల్రెడీ మొక్క వచ్చేసిందండి, గ్రీన్ కలర్ కూడా వచ్చేసింది, కనిపిస్తుందండి, అద్భుతం. సో టేస్ట్ చాలా బాగుంది. ఒక ఒడ్డు వలుసుకుని తిన్నాను నేను. వెంకటరమణ గారు దాచిపెట్టి నాకు పంపించారనమాట. హాఫ్ కేజీ, హాఫ్ ఎకరు, ఓకేనా, కేజీకి 1 ఎకరు. దీని దగ్గర నవారా ఉన్నాయి. నవారా వచ్చి బయట కలరు నల్లగా ఉంటుంది, లోపల ఎర్రగా ఉంటుంది. కులాకార వచ్చి బయట ఈ కలర్ ఉంటుంది, లోపల ఎర్రగా ఉంటుంది. ఆ రెండు రెడ్ రైస్. బయట విత్తనంతో మనం ఆ వేరియేషన్ తెలుసుకోగలుగుతాం. మీకు రెండు మళ్ళీ వలిసిన తర్వాత ఒకలాగే ఉంటుంది పక్కన పెడితే, ఓకేనా. తన దగ్గర కుంకుమ పువ్వు 1 కేజీ తీసుకున్నాను. గోందు భోగి 1 కేజీ తీసుకున్నాను. అది ఇంటి దగ్గర ఉందండి, ఇంకా మొలకలు రాలేదు, అది కొంచెం లేట్ అయింది. దానికోసం ఒక మడ వదిలేస్తాం. ఇప్పుడు ఈ 4 భాగాలు చేసాము. దీంట్లో తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు విపరీతంగా పెరిగిపోయింది. 8 months నుంచి మా ఆవులు బుల్స్ మొత్తం ఫ్రీ గ్రేజింగ్ చేస్తున్నాయి ఇక్కడ కంటిన్యూగా. 8 months నుంచి వాటి పేడ మూత్రం ఇక్కడే ఉండిపోయింది. అయినా ఒక ట్రక్ ఎరువు ఎండిపోయింది కోసం. ఆ బలము, వాటి ఫ్రీ గ్రేజింగ్ బలము అట్లా అడిగి పెడితేనే భూమి పులకరిస్తుంది. అది మన దేశీ ఆవు గొప్పతనం.